వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, అసలు ఒకసారి ఇక్కడ చూడండి, మా ములక్కాయ చెట్టుకి అయితే ఎన్ని కాయలు వచ్చాయో చూడండి. సైజు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనము మిద్దె మీద కుండీలో పెంచుకునే చెట్టుకు కూడా ఇంత చక్కని హార్వెస్ట్ తీసుకోవచ్చండి. చూస్తున్నారు కదా అసలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి. ఇంత బాగా రావడానికైతే మనం కొన్ని టిప్స్ పాటించాలండి. అప్పుడే మనము హార్వెస్ట్ అనేది ఇంత చక్కగా తీసుకోవచ్చు. పూత దశలో ఉన్నప్పుడు పువ్వు రాలిపోకుండా ఆరోగ్యవంతమైన పిందెలు పడడం కోసం మనం ఏమేం పనులు చేయాలి, అలాగే ఈ ములగ చెట్టుకైతే బొంత పురుగులు అలాగే క్యాటర్పిల్లర్స్ సమస్య చాలా ఎక్కువగా వస్తుందండి. అది ఎలా అధిగమించాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీరు వీడియోను దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ముందుగా ఈ ములగ చెట్టు ప్రాముఖ్యతను అయితే తెలుసుకుందామండి. ఈ ములగ చెట్టుని మిరాకిల్ ట్రీ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి భాగాన్ని మనం వాడుకోవచ్చండి. ఈ చెట్టు యొక్క మొగ్గల్ని, పువ్వుల్ని, అలాగే కాయల్ని, ఆకుల్ని, ఎండిపోయిన తర్వాత గింజల్ని సీడ్స్ గాను, అలాగే ఆ సీడ్స్తో తయారు చేసిన పౌడర్ని కూడా వాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ చెట్టుని మదర్ మిల్క్ అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే పాలలో ఉండేటువంటి కాల్షియం కంటెంట్ కంటే 17 రెట్లు ఎక్కువగా ఈ ఆకుల్లో, గింజల్లో ఉంటుందండి. కాబట్టి ఈ చెట్టు అందరి పెరట్లోనూ, మిద్దె తోటల్లోనూ ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క. ఈ మునగ చెట్టుకి ఎక్కువ పిందెలు పడి ఎక్కువ కాయలు కాయాలంటే ఫస్ట్ పాయింట్ ప్రూనింగ్ అండి. ప్రూనింగ్ చేసుకుంటేనే చెట్టు అనేది గుబురుగా పెరిగి కాయలు బాగా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, కాండం అనేది ఎంత బలంగా రెడీ అయిందో. మనం కాండం ఎంత బలంగా రెడీ అయితే వచ్చే కొమ్మలు అంత హెల్దీగా వస్తాయి. అలాగే పూత కూడా రాలిపోకుండా చక్కగా నిలుస్తుందండి. అలాగే ఈ మొక్కని మనము గింజలతో పెట్టుకోవచ్చు, ఇంకా కొమ్మలతో కూడా పెట్టుకోవచ్చు అండి. ఎలా పెంచినా మనకి 6 మంత్స్లో కాపు ఖచ్చితంగా వస్తుంది. చూస్తున్నారు కదండి, చిన్న చిన్న కాయలు అయితే ఎంత చక్కగా ఫామ్ అవుతున్నాయో. ములక్కాయల సీజన్ వచ్చేసి ఏప్రిల్ నుండి, అప్పటి నుండి కాపు అనేది ఎక్కువగా వస్తుందండి. ఈ ములక్కాయ చెట్టుకి పూత దశ రాగానే క్యాటర్పిల్లర్స్ అటాక్ ఎక్కువగా ఉంటుందండి. అసలు చాలామంది ఈ క్యాటర్పిల్లర్స్కి భయపడి కూడా ఈ చెట్టుని ఇంట్లో పెంచుకోవడానికి అయితే ఇష్టపడరు. అసలు పూత స్టార్ట్ అవ్వగానే మీరు చేయాల్సిన పని ఒక్కటేనండి. జీవామృతం కానీ, నీమ్ ఆయిల్ కానీ, బ్రహ్మాస్త్ర కానీ ఏవి అవైలబుల్గా ఉంటే అది ఎవ్రీ 3 డేస్కి ఒకసారి స్ప్రే చేయండి. అలా చేయడం ద్వారా ఈ క్యాటర్పిల్లర్ సమస్యను అయితే సక్సెస్ఫుల్గా మనం అధిగమించవచ్చు. తర్వాత పూత రాలిపోతూ ఉంటుంది, అసలు నిలబడదు. సో పూత నిలబడడం కోసం అయితే మనము పుల్ల మజ్జిగ ఇంకా ఇంగువ స్ప్రే చేస్తే పూత చక్కగా నిలబడుతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, సాయిల్ అనేది ఎప్పుడు కూడా ఇంత లూజ్గా ఉండాలండి. తడిగా ముద్ద ముద్దగా ఉండకుండా ఎప్పుడు కూడా ఇలా మట్టి అనేది పొడి పొడిగా ఉండాలండి. ఇప్పుడు దీనికి వచ్చేసి చూస్తున్నారు కదండి, మేకల ఎరువు అండి. ఇది వచ్చేసి నీమ్ సీడ్ పౌడర్ అండి. ఈ నీమ్ సీడ్ పౌడర్ అనేది ఈ వర్షాకాలంలో మన చెట్టుకి వేరుకుళ్ళు అలాగే వేరు పురుగులు రాకుండానైతే చేస్తుందండి. అలాగే ఈ మేకల ఎరువులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటుందండి. మన మొక్కలకు మెయిన్గా కావాల్సింది ప్రధానంగా అదే కదండి. సో ఇప్పుడు ఈ నీమ్ సీడ్ పౌడర్ అలాగే మేకల ఎరువు అనేది చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు సాయిల్ అనేది సైడ్కి అనేసి ఈ ఫెర్టిలైజర్ వేసిన తర్వాత మళ్ళీ సాయిల్ అనేది కప్పేసేయాలండి. ఇది వర్షాకాలం కదండి, మనం ఏ ఫెర్టిలైజర్ సాలిడ్ రూపంలో ఇచ్చిన ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఇలాగా సాయిల్ లూజ్ చేసుకొని ఫెర్టిలైజర్ వేసిన తర్వాత పైన మట్టిని అయితే కప్పేసుకోవాలండి. ఈ వర్షపు వాటర్కి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అంతా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఇలాగా పైన అనేది సాయిల్ ఇలా కప్పేస్తూ ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికైతే మళ్ళీ మనం వాటరింగ్ అయితే ఇచ్చేద్దామండి. వాటర్ అనేది ఎప్పుడు కూడా తడిగా ఉన్నప్పుడైతే ఇవ్వకూడదండి. కొద్దిగా పైన లేయర్ అనేది మనకి డ్రై అయినప్పుడు మాత్రమే ఇచ్చుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.